సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మంకీ పాక్స్ వైరస్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాం కదా. అయితే మరి దీని లక్షణాలు ఎలా ఉన్నాయి, ఇది ఇండియాకి వచ్చిందా లేదా, మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి, ఇక ఈ మంకీ పాక్స్ వైరస్ అనేది వచ్చాక ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సో వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. మంకీ పాక్స్ అనే వైరస్ సో చాలా కలవర పెడుతుంది. ఆ విజువల్స్ కానీ పిక్చర్స్ కానీ చూస్తే నిజంగానే భయంకరంగా ఉంది. డాక్టర్, ఏంటి వైరస్? యాక్చువల్గా విజువల్స్ ఈ చూసి మనం ఎప్పుడు కూడా ఒక కొలిక్కి రాకూడదండి. వ్యాధిగ్రస్తుడిని, ఏ విధమైన వ్యాధిగ్రస్తుడిని చూసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మూతి వంకర పోయి కాలు చేయి పడిపోయిన వాడిని చూసినా కూడా భయం వేసే విధంగా ఉంటుంది. మేము ఎవరికైనా లేమెన్కి, డాక్టర్లు అంటే రోజు చూస్తారు, రోజు ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి వారు అడ్జస్ట్ అయిపోయి మనసు ఎప్పటి నుంచో చేయటం వల్ల అది ప్రాక్టీస్ అయిపోతుంది. నార్మల్ పర్సన్కి మాత్రం ఈ విజువల్స్ చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకు జూమ్ చేసి మామూలు చేయి చూపించినా కూడా నాకు తెలిసి చాలా దగ్గరకు చూపిస్తే ఏదో వ్యాధి అనుకుంటాం. సో నా ఉద్దేశం, ఏ వ్యాధిగ్రస్తుడిని చూసి మనం కలవరం చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ మంకీ పాక్స్ విషయానికి వస్తే, మంకీ పాక్స్ లైక్ ఎనీ అదర్ వైరస్, వేరే వైరస్ల విధంగానే ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. దానంతటా అదే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వెళ్ళిపోతుంది. సో ఒక మనిషిలో అది సద్దుమణిగిపోతుంది, ఎక్కువ నాళ్ళు ఉండలేదు. కానీ ఇది వ్యాపించటం ఎలా అంటే కాంటాక్ట్, అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషికి కాంటాక్ట్ అంటే దగ్గరగా కలిసి ఉండటం, సంపర్కం, సెక్షువల్ ఇంటర్కోర్స్తో ప్లస్ వాయువు, ఏరోజాల్స్తో కూడా సంపర్కమే కాకుండా ఈ ఏరోజాల్స్ వాయువుతో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది లైక్ ఎనీ అదర్ వైరస్, ఇదే ఫ్లూ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే జలుబు, దగ్గు, థ్రోట్ పెయిన్, బాడీ ఏక్స్, జ్వరం రావటం, ఇవన్నీ కూడా ఉంటాయి. హై గ్రేడ్ ఫీవర్స్, వెరీ హై గ్రేడ్ ఫీవర్స్ వస్తున్నాయి అందరికని చెప్పారు. ఇది అఫ్ కోర్స్ ఇంకా ఇండియాలో అడుగు పెట్టలేదు. దాని గురించి అంత కలవరం ఎందుకు చెందక్కర్లేదు అంటే, అది సెల్ఫ్ లిమిటింగ్, నాన్ ఫ్యాటల్, అంటే పెద్దగా దీంట్లో డెత్స్ రిపోర్ట్ కాలేదు. అవే మనిషిని కష్టపెడతాయి, ఇబ్బంది పెడతాయి, చంపవు, బాధ పెడతాయి, వెళ్ళిపోద్ది. ఇంకోటి లంగ్ ఇన్వాల్వ్మెంట్, కోవిడ్ లాగా లంగ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆక్సిజన్ అవసరం పడటం, వెంటిలేటర్, ఆ ఇష్యూస్ లేవు దీంట్లో. ఇక మంకీ పాక్స్ అనే ఏ వైరస్ అయినా కూడా మనం పాక్స్ అని ఎందుకు అంటారంటే, అది ఆ విధంగా ర్యాష్ క్రియేట్ చేస్తాయి, పెద్ద పెద్ద గుళ్ళల్లాగా వస్తాయి. సో ఈ ఎనీ పాక్స్ లాంటి ర్యాష్ వచ్చినప్పుడు మీరు అది గనక గోకిన వాటిని చేసిన స్కార్ అవుతుంది. అది చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. అవి చూసి మొదటి రోజున ఇబ్బందిగా ఉంటాయి, 5 రోజులు 6 రోజుల తర్వాత మాడిపోతాయి, మళ్ళీ స్కిన్ మంచిగా అయిపోతుంది. సో అది పెద్దగా కలవర చెందాల్సిన విషయం లేదు. ఇంకోటి స్మాల్ పాక్స్ లాగా పాత రోజుల్లో లాగా వైరస్ విల్యులెంట్ ఫెటల్ అవి ఉంటే దానికి తొందరగా వ్యాక్సిన్ డెవలప్ చేసి మళ్ళీ కోవిడ్కి ఎలా ట్రై చేశారో ఆ విధంగా చేసే పరిస్థితి ఉండేది. ఇది అలాగా కనిపించట్లేదని ఈ రోజున వచ్చిన వార్త. తర్వాత ఎలా ఉంటుందనేది మనం చూస్తే తెలుస్తుంది. డాక్టర్ గారు, రకరకాల వార్తలు అనేవి చూస్తూ ఉన్నాం కదా, అందరు కూడా భయపడుతూ ఉన్నారు ఇది ఇండియాకి వచ్చేస్తుంది, సో రాకముందే మనం ఏదో జాగ్రత్తలు తీసుకోవాలని. సో రాకముందే మనం ఏదైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఇప్పటికైతే వ్యాక్సిన్ లాంటిది అయితే డెవలప్ కాలేదు. చెప్పినట్టుగా వ్యాక్సిన్ ఇప్పటికే కాస్ట్ ఎఫెక్టివ్ కాదు, ఉపయోగం పెద్దగా ఉండకపోవచ్చు, అవసరమే లేదనే విధంగా ఉంది. కాబట్టి మనకి ముందు జాగ్రత్తగా ఈ రోజున చేయాల్సింది అయితే ఆ విషయంలో లేదు. కానీ వేరే విషయాల్లో మీ పరిశుభ్రత పాటించటం, శుభ్రత పరిశుభ్రత అంటే మీ విషయంలో మీ చేతులు శుభ్రంగా ఉండటం, తర్వాత మీరు ప్రతి మనిషి దగ్గరకు పోయినప్పుడు దూరంగా నుంచొని ప్రయత్నం చేయటం, కరచాలనం మానేయటం, ఒకవేళ కరచాలనం చేసినట్టయితే చేతుల్ని శుద్ధి చేసుకోవటం, మనిషికి మరీ దగ్గరగా వెళ్ళినప్పుడు వారికి ఏ ఇబ్బంది అంటే వారికి ఏ వ్యాధి లేకుండా ఉందని చూసుకోవటం, ఒకవేళ అనుమానం వస్తే మాస్క్ వేసుకోవటం, అవతల వాళ్ళది మనది గాలి కలవకుండా ఉండే ప్రయత్నం చేయటం, ఇటువంటి ప్రివెన్షనే ఉంటుంది. అంటే ఫైనల్గా సోషల్ డిస్టెన్సింగ్, మాస్కింగ్, శానిటైజింగే అమల్లోకి వస్తాయి. అయితే ఒకటేంటంటే కోవిడ్ విషయానికి వస్తే శానిటైజేషన్ మొదట్లో బాగా అనుకున్నాం, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే కోవిడ్ విషయంలో పెద్దగా ఫోమైట్స్ అంటే కోవిడ్ ఈ మెటల్ మీద, ఈ సెల్ ఫోన్ మీద లేకపోతే దాని మీద ఉంటుందని మాత్రం పెద్దగా అంటే తక్కువగా ఎవిడెన్స్ ఉంది. మెజారిటీ అది ఏరోజాల్. సో మాస్కే ఇంపార్టెంట్. సో వీటిల్లో కూడా మెల్లమెల్లగా తెలుస్తాయి. ఈ రోజున మాత్రం ఏరోజాల్ అండ్ సెక్షువల్ కాంటాక్ట్ మంకీ పాక్స్ విషయంలో ఈవెన్ ఫిజికల్ కాంటాక్ట్ నుంచి రావచ్చు. కాబట్టి మనం సోషల్ డిస్టెన్సింగ్, మాస్కింగ్, శానిటైజేషన్ యాజ్ ఆఫ్ నౌ వుడ్ బి హెల్ప్ఫుల్. అలాంటి వాళ్ళకి వస్తుంది, అలాంటి వాళ్ళ నుంచి నార్మల్ పీపుల్ కూడా వస్తుంది, కానీ జాగ్రత్తలు అనేవి అవసరం.
ఎస్ డాక్టర్ గారు, ఈ వైరస్లు వింటూ ఉంటే నిజంగానే భయమేస్తుంది, కానీ జాగ్రత్తలు అనేవి కంపల్సరీగా తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదని చాలా చక్కగా చెప్పారండి. సో ఏ వైరస్ గురించి మాట్లాడినా శుభ్రత అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఎస్, సో అలాగా శుభ్రత పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం డాక్టర్ గారు. మంచి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సో చూసారు కదండి, మంకీ పాక్స్ గురించి కలవరపడాల్సిన పని లేదు, కానీ జాగ్రత్తలు అనేవి కంపల్సరీ. ఇది డాక్టర్లు చెప్తున్న మాట. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.